మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. లేవియ కాండము 19వ అధ్యాయము 11వ వచనము. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. ప్రియ దైవజనమా, మానవ హృదయంలో ఉండి మనుష్యుని అపవిత్రపరచు వాటిలో దొంగతనము అనే పాపము ఒకటి. దేవుని స్పష్టమైన ఆజ్ఞ మనము దొంగిలింపకూడదు అని. ప్రియ దైవజనమా, దేవుని యందు భయభక్తులు గల బిడలుగా పరులకు సంబంధించినవి ఏవి మనము దొంగిలించము. కాబట్టి ఈ ఆజ్ఞ తప్పక పాటిస్తున్నాము, ఈ పాపము నాలో లేదు అని భ్రమలో జీవిస్తూ ఉంటాము. కానీ ఈ దినం మనకు తెలియకుండానే మనము దేవుని వద్ద దొంగిలించే 3 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా, దేవుడు మనకు ఇచ్చిన సమయములో దేవునికి ఇయ్యవలసినది ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉంటాము. దొంగతనము అనే పాపానికి మన హృదయంలో చోటిస్తూ ఉంటాము. మనకు ఇవ్వబడిన 24 గంటలలో ప్రతిరోజు ఖచ్చితంగా 2 గంటల 40 నిమిషాలు దేవునివి కాదా? ఆదివారము తప్ప అంత సమయము మిగిలిన దినాలలో దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయిస్తూ ఉన్నామా? దేవునితో సహవాసము చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామా? కారణాలు చాలా హాస్యాస్పదముగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు అంటూ సాకులు చెప్తూ ఉంటాము. దేవుని కృప లేకపోతే నీకు ఉద్యోగం ఎక్కడిది? నీకు కుటుంబం ఎక్కడిది? దేవుని సమయము దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తూ దేవుని నుండి మేలులు, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడడం ఎంత శోచనీయం. ఒకప్పుడు అదే ఉద్యోగము కొరకు, నీ వివాహము కొరకు, నీ గర్భఫలము కొరకు దేవుని ఎదుట కార్చిన కన్నీరు గుర్తులేదా? అవి అన్నీ పొందుకొని వాటి వలన దేవునికి సమయం లేదని ఆ సమయం దొంగిలించడం సమంజసమా? ప్రియ దైవజనమా, దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవునికి ఇచ్చే ధనము విషయంలో దొంగిలిస్తూ ఉంటాము. అనుకూలత ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వక బిగబట్టి దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాము. ప్రియ దైవజనమా, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చేవారముగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలీలు అర్పణలు తీసుకొని రావాలి అని మోషే ఆజ్ఞాపించినప్పుడు వారు మనఃపూర్వకముగా ఇచ్చారు. అలాగే దేవుని మందిర నిర్మాణము కొరకు దావీదు సమస్త సామగ్రిని మనఃపూర్వకముగా సిద్ధపరచాడు. ఈ దినాలలో చాలామంది దేవునికి ఇవ్వాలి కాబట్టి సణుగుతూ గొణుగుతూ ఇచ్చేవారు కూడా ఉన్నారు. అతి అర్పణ దేవుని సన్నిధిలో అంగీకారముగా ఉండదు. కయీను జీవితం మనము ఎరిగినదే కదా. దేవునికి ఇవ్వవలసిన విషయములో కయీను హృదయపూర్వకముగా ఇవ్వలేదు కాబట్టి అతను ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. మన కుటుంబాల్లో మనము ఆశీర్వాదాలు చూడాలని ఆశపడుతూ ఉంటాము, కానీ దేవుని ఆకాశమును మంచి ధననిధి మన విషయంలో తెరవబడడానికి మనమే కారణము అని మర్చిపోతూ ఉంటాము. చివరిగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనం ప్రకారం, మన జతవాని యొద్ద నుండి దేవుని మాటలు దొంగిలిస్తూ ఉంటాము. ప్రియ దైవజనమా, వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించకుండా అనుదినము వాక్యము ద్వారా దేవునితో సమయాన్ని గడపకుండా, దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు అని కనిపెట్టకుండా చాలామంది వాక్య సందేశము ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇతరులు ఏమి చెప్పారో వాటిని పరిశీలించి అక్కడొక మాట ఇక్కడొక మాట
తీసుకొని సందేశాన్ని సిద్ధపరచుకొని చెప్పేవారుగా ఈ దినాల్లో అనేక మంది ఉంటున్నారు. ప్రియ దైవజనమా, ఇది కూడా దొంగతనమే కదా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, తమ జతవాని యొద్ద నుండి మాటలు దొంగిలించువానికి దేవుడి విరోధిగా ఉంటాడట. కాబట్టి దేవుని వాక్యము ప్రకటించడానికి అవకాశము మనకు ఇవ్వబడినప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించి దేవుడు మనకు ఏమి బయలుపరిచాడో అది ఇతరులతో పంచుకొనడానికి ప్రయత్నిద్దాము. దేవుని వాక్య ప్రత్యక్షతను పొందుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెడదాము. కీర్తనాకారుడు ప్రార్థిస్తాడు కదా, నీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని. అటు రీతిగా దేవుని సన్నిధిలో గోజాడి అలంకరింపబడిన రాజును కన్లారా చూసే భాగ్యాన్ని పొందుకుందాము. కాబట్టి ప్రియ దైవజనమా, ఒక విశ్వాసిగా దొంగతనము అనే పాపము మనలో లేదనే భ్రమను తీసివేసి ఈ దినం దేవుడు మనకు బయలుపరిచిన ఈ 3 విషయాల్లో ఎక్కడైనా మనము తప్పిపోయామేమో, అతి పాపము మనలో ఉన్నదేమో మనల్ని మనం పరిశీలించుకొని సరిచేసుకుందాము. అటి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఏ విధమైన దొంగతనము అనే పాపము ఉన్నప్పటికీ నజరేయుడైన యేసు శక్తిగల నామములో దాన్ని జయించే కృపను అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెరూషలేములో ఇశ్రాయేలు యూదా జాతి వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసిన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.